పద్మ అవార్డు ఎంపిక నేపథ్యంలో గద్దర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై గద్దర్ కుమార్తె తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ గుమ్మడి వెన్నెల తీవ్రంగా ఖండించారు. గద్దర్పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను యావత్ భారతదేశ కళాకారుల తరపున తెలంగాణ సాంస్కృతిక సారథి తరపున ఖండిస్తున్నట్లు చెప్పారు. గద్దర్ పదవుల కోసమో డబ్బు కోసమో అవార్డుల కోసమో తన జీవితాన్ని పణంగా పెట్టి పనిచేయలేదని, తెలంగాణ కోసం, పీడిత పేద ప్రజల కోసం, అణగారిన వర్గాల కోసం, మహిళల కోసం గద్దర్ పోరాడారని గుర్తు చేశారు. దేవుని దోచిరి, మతం పేరిట మంటలు లేపిరి, కులాల నడమ కొండి బెడితిరి అనే గద్దరన్న పాట నిజమవుతుంది. నిన్న కేంద్ర మంత్రి గారు బండి సంజయ్ అన్న గారు వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు తెలంగాణ, తెలుగు, అట్లాగే దేశ ప్రజలు, కళాకారులు, మేధావులు, విద్యార్థులు చాలా బాధ కలిగించింది. బండి సంజయ్ అన్న గారు చాలా ముక్తఖండంగా చెప్తున్నాము, మేము అవార్డు ఇవ్వము. ఇక్కడ మీరిచ్చేదేముంది? మీరు ఏమన్నా ఇంట్లో నుంచి ఇస్తున్నారా అవార్డు, లేకపోతే బీజేపీ పార్టీ ఇస్తుందా అవార్డు అనేది ప్రజలకు తెలియాల్సిన బాధ్యత ఎంతగానో ఉంది. ఈజ్ దిస్ అవార్డ్ ఈజ్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ఈజ్ ఫ్రమ్ బీజేపీ పార్టీ అనేది కన్ఫ్యూజన్ ప్రజల్లో క్రియేట్ చేశారు. అంటే ఒక పార్టీకి ఒత్తాసు బలిస్తే అవార్డు వచ్చేస్తుంది అనమాట ఈజీగా అనేది ప్రజలకు సంకేతం పంపిస్తున్నారు. అట్లాగే ఇక్కడ అవమానము గద్దరనకు ఒక్కరికే జరగలేదండి. తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అవమానం జరిగింది. గద్దరను అవమానిస్తున్నారంటే తెలంగాణ ప్రజలు అవమానిస్తున్నారు. గద్దరను అవమానిస్తున్నారంటే అట్టడుగున దళిత పీడిత ప్రజలు, మైనారిటీలు, ఎస్సీ ఎస్టీలు, బీసీలను అవమానిస్తున్నారు. గద్దరను అవమానిస్తున్నారంటే విద్యార్థులను అవమానిస్తున్నారు, కళాకారులను అవమానిస్తున్నారు. ఈ అవమానాన్ని ప్రజలు సహించరు. ఈ అవమానం ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారని ఈ వేదిక మీద నుంచి తెలియజేసుకుంటున్నాను. అట్లాగే బండి సంజయ్ నగర్ ఇంకో మాటను చంపిండు. గద్దరన్నకు ఆయన మీద అటాక్ జరిగినప్పుడు ఒక సెల్ఫ్ డిఫెన్స్ కోసము పిస్టల్ లైసెన్స్ వచ్చినప్పుడు కూడా దాన్ని తన కోసమే పట్టుకున్నారు, కానీ ఎవరిని చంపలేదు. మరి చంపిండు అని చాలా స్పష్టంగా చెప్పినప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని ప్రజలకు చెప్పాల్సిందిగా, ప్రూఫ్లను ప్రజలకు చెప్పాల్సిందిగా, పెట్టాల్సిందిగా కోరుతున్నాము. దేవుడి పేరిట దేవుని దోచిరి,